ఫ్రెండ్స్ ఈరోజు వీడియో టైటిల్ చూసారు కదా! ఈ ఇంటర్నేషనల్ ట్రిప్‌కి నేను ఎంత అమౌంట్ తీసుకెళ్ళింది అంటే జస్ట్ పాకెట్ మనీ లాగా అక్కడ తిరగడానికి మేము సిటీలో అక్కడ టైపే సిటీలో ఖర్చు పెట్టిన అమౌంట్ ఎంత? నేను మా అబ్బాయి ఇద్దరం వెళ్ళాం గదా! ఒక్కొక్కరికి ఎంత తీసుకెళ్ళాం అనేది మీకు డీటెయిల్‌గా తర్వాత చెప్తాను. ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఎందుకంటే చాలామంది ఇంటర్నేషనల్ ట్రిప్స్‌కెళ్ళినప్పుడు ఎన్ని డబ్బులు తీసుకెళ్తే సరిపోతాయి అనేది మీకు ఒక రఫ్ ఐడియా వస్తుంది. అంటే ఇందులో నేను అకామిడేషన్ చార్జెస్, హోటల్ చార్జెస్, ఇంకా ఫ్లైట్ చార్జెస్, ఇంకా వీసా చార్జెస్ అవన్నీ ఏమి ఇంక్లూడ్ చేయట్లేదు. ఇంకా మీరెవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే కమెంట్ చేస్తే నేను వీసా ప్రాసెస్ పైన కూడా ఒక వీడియో చేసి పెడతాను. అంటే టైవాన్‌కి వీసా ఎట్లా దొరుకుతుందనేది. అయితే డీటెయిల్డ్ వీడియో చేసి పెడతాను. మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే. అయితే ఇక్కడ మీరు చూడొచ్చు కంప్యూటెక్స్ టైపేలో 2023 ఎక్స్‌పోని మేము ఫుల్ ఎంజాయ్ చేసాం ఇక్కడ. మీరు ఫార్ములా 1 రేసింగ్ సెటప్ ఉంది కదా! ట్రిపుల్ మానిటర్‌ది. ఇది కూలర్ మాస్టర్‌ది. ఇది మా అబ్బాయి ఫుల్ ఎంజాయ్ చేశాడు. యాక్చువల్‌గా ఏంటంటే అక్కడ చాలా రష్ ఉండింది. నేను కూడా డ్రైవ్ చేద్దాం అనుకున్నాను గానీ, అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 45 మినిట్స్ అట్లా వెయిట్ చేస్తే మాకు ఛాన్స్ వచ్చింది అది డ్రైవ్ చేసేది. మీకు కంప్లీట్ హాప్టిక్స్, దాని ఫీడ్‌బ్యాక్ అది, దాని అంటే వైబ్రేషన్స్ సీట్‌లో అవన్నీ రియలిస్టిక్ ఉండేసి చాలా ఎంజాయ్ చేస్తున్నానని చెప్పాడు మా అబ్బాయి అది డ్రైవ్ చేస్తున్నప్పుడు. ఫుల్ అంటే రియల్ ఫార్ములా 1 కార్ నడిపితే ఎట్లనో అలాంటి ఫీలింగ్ ఉందని చెప్పి దాని స్టీరింగ్ రెస్పాన్స్ గానివ్వండి, అది మీరు చూడొచ్చు. మీకు ఎట్లా అనిపించింది ఇది ఫార్ములా 1 సెటప్ మీకు ట్రిపుల్ మానిటర్‌ది మీరు కామెంట్ సెక్షన్‌లో రాయండి. ఇదంతా మొత్తం కంప్లీట్ కూలర్ మాస్టర్‌ది థీమ్ ఇది. మొత్తం అంటే ఆ స్టాల్ మొత్తం కూలర్ మాస్టర్‌దే. ఇలాంటి రకరకాల వాళ్ళ గేమ్ కన్సోల్స్ అన్నీ డిజైన్ చేశారు. రౌండ్‌గా బాల్ షేప్‌లో అది ఇదివరకు నేను ఒక షార్ట్ వీడియో పెట్టాను గదా! అక్కడ మీరు చూసే ఉండొచ్చు. ఇంకా ఇవన్నీ తిరిగి అన్ని స్టాల్స్ ఇంకా యాక్చువల్‌గా ఏంటంటే ఇక్కడ తిరగడానికి ఒక 1, 2 డేస్, 3 డేస్ ఏం సరిపోవు. చాలా ఎక్కువ రోజులు ఉండాల్సొస్తుంది. ఇంకా ఖర్చు గూడా ఎక్కువనే అవుతుంది. అంటే డబ్బులు ఎక్కువ తీసుకెళ్తే బెటర్. ఎందుకంటే మనం బయట ఏం ముట్టినా, ఏం తిన్నా, చేసినా గానీ కొంచెం అంటే ఫుడ్ అది చాలా రీజనబులే అనిపిచ్చింది. కాకపోతే ట్రావెల్ ఎక్స్‌పెన్సెసే చాలా ఎక్కువున్నాయి. అంటే మీరెక్కడన్నా ఎళ్ళినా, చేసినా క్యాబ్స్‌లో అక్కడ ట్రావెల్ చేయడానికి కొంచెం కాస్ట్‌లీ అనిపిచ్చింది. ఇంకా లోకల్ ట్రైన్స్, మెట్రో ట్రైన్స్ అవి అంటే ఇంకా అదంతా ప్రొసీజర్ అది. కంప్లీట్ పాసులు తీసుకోవడం అవన్నీ ప్రొసీజర్‌కి టైం పడతది గదా! మేమెళ్ళింది ఎక్స్‌పో షూట్ చేయడానికి కాబట్టి, ఇంకా మాది మేమే మొత్తం ప్రాసెస్ చేసుకొని ఎళ్ళాం గదా! మాకు అంటే ఎవరి హెల్ప్ గూడా గైడ్ గూడా చేయలేదు. కంప్లీట్ అక్కడ ఎళ్ళిన దగ్గర నుంచి మొదలుపెడితే అక్కడ తిరిగింది, ఇంకా అకామిడేషన్‌ది ఎవ్రీథింగ్ మేమే చేసుకున్నాం. అదంతా ప్రొసీజర్‌ది మీకు కంప్లీట్ ఒక ఫ్రెష్ వీడియో చేసి పెడతాను. ఎందుకంటే నా వీడియో చూస్తే మీకు ఐడియా వస్తుంది. అంటే ఫారెన్ ట్రిప్‌కి, ఇంటర్నేషనల్ ట్రిప్‌కి వెళ్ళాలంటే మీరు ఎట్లా ప్లాన్ చేసుకోవాలనేది డీటెయిల్‌గా నేను వీడియో చేసి పెడతాను. అందులో మీకు అంటే ఖర్చు ఎంతవుతది, హోటల్‌కి ఎంతవుతది, ఇంకా ఫ్లైట్ చార్జెస్ ఎట్లా ఎయిర్ టికెట్ ఎట్లా బుక్ చేయాలి, ఇంకా వీసా ప్రాసెస్ ఎన్ని రోజుల ముందు స్టార్ట్ చేయాలి, అవన్నీ మీకు డీటెయిల్‌గా చెప్తాను. అంటే నేను ఒక నెక్స్ట్ వీక్ అట్లా వీడియో చేసి పెడతాను. ఇంకా గూడా నేను చాలా షూట్ చేశాను ఇక్కడ స్టాల్స్‌లో అవి. నాకు ఇక్కడ ఏసర్ స్టాల్‌లో గూడా చాలా బాగా నచ్చింది. ఒకటి వితౌట్ గ్లాసెస్ 3 డిస్‌ప్లేస్ ఉండినాయి. అక్కడ లాస్ట్‌లో ఉన్నాయి. దానిపైన సెపరేట్ వీడియో చేస్తాను. ఎందుకంటే అది గూడా కంప్లీట్ వీడియో షూట్ చేసుకున్నాను నేను. ఇక్కడ స్టాల్స్ అవి చూడొచ్చు. పెద్ద పెద్ద ఎల్ఈడీ డిస్‌ప్లేలు పెట్టున్నాయి అక్కడ. అన్నీ ఎల్ఈడీ డిస్‌ప్లే బ్యాక్ సైడ్ అదంతా మీరు చూసేది గోడల్లాగున్నాయి గదా! అవి. దానికి అంటే ఇంకో సైడ్ మొత్తం పెద్ద డిస్‌ప్లేస్ ఉన్నాయి. దానిపైన కంటిన్యూయస్‌గా యాడ్స్ రన్ అవుతున్నాయి. ఇంకా మేము ఫుల్ అయితే ఎంజాయ్ చేసినాం. ఇంకా ఇక్కడ తిరగడంలో మేమసలు తిండి తినడం గూడా మర్చిపోయినాం. అంటే ఏం తిన్నాము, ఎక్కడ ఏందనేది గూడా గుర్తు లేకుండా అట్లా తిరుగుతూనే పోయినాం. చాలా టైరింగ్ ఉండింది. ఇక్కడ చూడొచ్చు ఏసర్ వాళ్ళయి. ఈకో ఫ్రెండ్లీ అంటే ఇక్కడ సైకిల్ మనం ఎక్సర్సైజ్ చేస్తాం గదా! ట్రెడ్‌మిల్ లాగా, సైక్లింగ్ లాగా వాటితోటి కూడా మీరు మొబైల్ ఫోన్స్ కానివ్వండి, ఏమన్నా బ్యాటరీ డివైసెస్ అవన్నీ చార్జ్ చేసుకోవడానికి ఇట్లాంటి చాలా అంటే రిన్యూవబుల్ ఎనర్జీ సిస్టమ్స్ తోటి, సోలార్ తోటి అట్లా నడిచే ఐటెమ్స్, గ్యాడ్జెట్స్ అవన్నీ చాలా పెట్టారు డిస్‌ప్లేలో. వేరే వేరే అన్ని బ్రాండ్స్ అన్నీ. ఇంకా స్టాల్స్ అంటే నేను అనుకుంటా అరౌండ్ 1500 నుంచి ఒక 1800 బ్రాండ్స్ పార్టిసిపేట్ అయినట్టున్నాయి మొత్తం టోటల్‌గా. ఇంకా స్టాల్స్ నెవర్ ఎండింగ్ లాగా ఉంది. ఎటెళ్ళినా గానీ మళ్ళీ కొత్తగానే కనపడుతుంది. ఏ సెక్షన్‌కెళ్ళినా గానీ. ఇట్లా ఈవెంట్స్ కూడా చాలా కండక్ట్ చేశారు. ఇక్కడ జీ స్కిల్‌ది ఈవెంట్ బావుండింది. అక్కడ ఏదో వాళ్ళు ఈవెంట్ కండక్ట్ చేసి అక్కడ గిఫ్ట్‌లు ఇవ్వడము, ప్రైజెస్ ఇవ్వడం అవన్నీ జరిగినాయి. ఇంకా గూడా ఇక్కడ నుంచి మేము
అంటే ఇదంతా కవర్ చేసిన తర్వాత మళ్ళీ కింగ్స్టన్ వాళ్ళు పిలిచారు. అంటే వాళ్ళయి కొన్ని స్పెషల్ ప్రోడక్ట్స్ ఉన్నాయి కదా! అక్కడి నుంచి దగ్గరే పక్కనే గ్రాండ్ హయాత్ హోటల్. అక్కడ వచ్చేసి మీరు మా వేరే ప్రోడక్ట్స్ అవన్నీ చూడమని చెప్తే మళ్ళీ ఇక్కడ నుంచి అక్కడికెళ్ళేస్తే వాళ్ళు మొత్తం కింగ్స్టన్ ఈవెంట్ గురించి అంటే వాళ్ళు కింగ్స్టన్ ఇప్పుడు ప్రెజెంట్లీ మార్కెట్‌లో ఏ స్టేజ్‌లో ఉంది అవన్నీ ఇక్కడ మొత్తం డీటెయిల్‌గా వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేసేసి కంప్లీట్ అన్నీ వాళ్ళ డిఫరెంట్ ప్రోడక్ట్స్ కేటగిరీస్ అన్నీ ఒక్కొక్క సెక్షన్ వైస్ ఇట్లా చేసి మనకి ఈజీగా అర్థమయ్యేలాగా అక్కడ డిస్‌ప్లేలో పెట్టారు. ఇంకా కింగ్స్టన్‌వి వాళ్ళ మెయిన్ ఏంటంటే కింగ్స్టన్ స్టోరేజ్ ఇంకా మెమరీస్, ర్యామ్ అవన్నీ మ్యానుఫ్యాక్చర్ చేస్తారు కదా! ఇది నాన్ బైనరీ డీడీఆర్5 మెమరీ కూడా వాళ్ళు లాంచ్ చేసింది. ఈ ఈవెంట్‌లో స్పెషల్‌గా వాళ్ళు డిస్‌ప్లేలో పెట్టారు. అంటే నాన్ బైనరీ ర్యామ్ అంటే చాలామందికి 8, 16, 32, 64 జీబీ తెలుసు గానీ కింగ్స్టన్ వాళ్ళయి 24, 48, 96 జీబీ కాన్ఫిగరేషన్స్‌లో కూడా అవైలబుల్ ఉన్నాయి. అంటే మీకు ఎట్లా చాయిస్ అవసరం పడితే అట్లా వాళ్ళు ఈవెన్ నాన్ బైనరీ వేలో కూడా ర్యామ్ స్టిక్స్ డిజైన్ చేస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఇది మన థర్డ్ డే. ఇంకా మొత్తం షూటింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. మేము లంచ్ చేసుకొని ఇంకా బయలుదేరుతున్నాం. ఇంకా కూడా ఉన్నాయి కానీ ఇంకెంత తీస్తాం, మా దగ్గర మెమరీ అదంతా షార్టేజ్ అయిపోయిందని చెప్పాను కదా, అంతా ఫుల్ అయిపోయింది. బ్యాటరీస్ కూడా డౌన్ అయిపోయినాయి. మస్తు మజా వచ్చింది, ఫుల్ ఎంజాయ్ చేసినాం. ఇంకా మీరు అన్ని స్టాల్స్ అవన్నీ చూసిండ్రు కదా, ఎట్లా అనిపించిందో మీరు కమెంట్ సెక్షన్లో రాయండి. యాక్చువల్గా ఇంటర్నేషనల్ విజిటర్స్కి రేపటికి లాస్ట్, దాని తర్వాత మళ్ళీ లోకల్ వాళ్ళకి ఎక్స్పో ఓపెన్ ఉంటుంది. అప్పుడైతే పిచ్చిగా క్రౌడ్ ఉంటుందట. ఇప్పుడే చాలా క్రౌడ్ ఉంది, ఇంకా అప్పుడు టూ మచ్, అసలు మొత్తం తొక్కిసలాట్లాగా ఉంటుందట లోపల. ఇంకా మనమైతే ఇంకా రేపు బయలుదేరి నేను వచ్చేస్తున్నా. ఇంకా మీకు ఎట్లా అనిపించింది కంప్యూటెక్స్ ఎక్స్పో? నెక్స్ట్ ఇయర్ కూడా అట్లా నేను ఇంకా ఎవ్రీ ఇయర్ ఇట్లా వేరే వరల్డ్ వైడ్ ఏమన్నా ఎక్స్పోలు జరుగుతుంటే అక్కడ విజిట్ చేసి ఇట్లా కవర్ చేయడం మీకు మంచిగా అనిపించిందా? ఒకవేళ మీకు అట్లా ఈ ఎక్స్పోలు అవన్నీ ఇంటర్నేషనల్వి మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే మీరు కమెంట్ సెక్షన్లో సజెస్ట్ చేయండి. నేను అయితే వీలు ఉంటే నేను ట్రై చేసి అక్కడ విజిట్ చేసి ఇట్లాంటి ఫుటేజ్ అంతా కవర్ చేసేసుకొని ఫుటేజ్ తీసుకొచ్చి మీ అందరికీ ప్రజెంట్ చేస్తాను ఆ ఛానల్ పైన. ఫ్రెండ్స్, మన తైవాన్ ట్రిప్ అయిపోయింది. టైపే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వచ్చేసిన నేను మా అబ్బాయి ఇద్దరం కలిసి ఓ 25,000 తైవానీస్ డాలర్స్ తెచ్చుకున్నాం ఈ ట్రిప్కి. అంటే టోటల్గా $50,000 తెచ్చుకుంటే క్యాబ్ ఓడికి లాస్ట్ ఇక్కడికి వచ్చినాక క్యాబ్ ఓన్కి ఇచ్చినాక మిగిలింది ఇది. ఇక్కడ చూడొచ్చు మీరు, అరౌండ్ 1, 2, 3, 4, $4,500, $4,900 ఇంకా ఈ చేంజ్. అంటే ఒక $5,000 వరకు మిగిలినాయి లాస్ట్. అంటే $50,000 తెచ్చుకుంటే ఒక $5,000 మిగిలినాయి. ఇంకా కూడా అంటే మేము కంప్లీట్గా ఇవన్నీ స్పెండ్ చేద్దాం అనుకున్నాం కానీ ఇంకా అంటే 6 days మేము ఉన్నది. ఆ 6 daysలో మేము కొంచెం వాకింగ్ చేసి అంటే అటు ఇటు తిరగడంలో క్యాబ్లు ట్యాక్సీలు బుక్ చేయకుండా ఎక్కువ వాక్ చేసాం కాబట్టి ఇవి మిగిలినాయి. అవి కూడా మేము క్యాబ్లో ట్యాక్సీలో తిరిగితే ఇవి కూడా మొత్తం జీరో అయ్యేది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇది ఫారెన్ ఎక్స్చేంజ్ కౌంటర్ దగ్గరికి వెళ్ళేసి ఇవి US డాలర్స్లో కన్వర్ట్ చేసుకొని ఇంకా మా ఫ్లైట్ ఎక్కేసి ఇండియా రిటర్న్ వచ్చేస్తాను. అయితే ఒక మనిషికి తైవాన్లో ఒక వారం రోజులు ఉండాలంటే మినిమం $25,000 ఉంటే బెటర్. అంటే ఏం ప్రాబ్లం ఇబ్బంది లేకుండా ఎంజాయ్ చేయొచ్చు. అయితే ఇంకా ఇండియా వచ్చి కలుస్తా. బాయ్.